సంపల్లి గ్రామము మిగతా గ్రామాలు కూడా మున్సిపల్లో కలిపినరు. కోస్గి పట్టణాన్ని మున్సిపల్గా చేసి 150 కోట్లు ఇస్తామన్న గత ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఏ గ్రామ పంచాయతీ కూడా కానీ మున్సిపల్ సిబ్బంది కూడా సరిగా పనిచేయట్లేదు. మరియు గ్రామ పంచాయతీగా కొనసాగితే మేము మా గ్రామ ప్రజలందరం కూడా అభివృద్ధి చెందుతామనే ఉద్దేశంలో మా గ్రామ ప్రజలందరం ఉన్నాము. తర్వాత ఎన్ఆర్ఎస్ వర్క్ సంబంధించిన అది కోప్ల పని అని అందరూ మోటుగంటారు. కోప్ల పని మొత్తం కూడా బంద్ అవుతుందనే విషయం మేము అధికారుల ద్వారా తెలుసుకున్నాం. ఎన్ఆర్ఎస్ 100 రోజుల పని స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం పట్టణానికి ఇవ్వదు, గ్రామ పంచాయతీలకే ఉంటుంది. తర్వాత ఎన్ఆర్ఎస్ వర్క్ నుంచి వ్యవసాయదారులు తమ పొలాల్లో గెరుసులు వేయడం కానీ, దాని తర్వాత గుంకరాళ్ళు రాళ్ళు అవన్నీ కూడా ఎత్తిపీయడం కానీ, దాని తర్వాత చెట్ల పెంపకము, తోటల పెంపకము, ఇట్లాంటివి ఎన్నో ఈ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మేము నిరుపేదలము ఇంత బాగుపడతామనే ఉద్దేశంలో ఆ స్కీమ్ను తీసేస్తే రోడ్డున పాలయ్యి మేము ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. మరియు రాష్ట్రంకు సంబంధించిన నిధులు, రాష్ట్ర నిధులు మున్సిపల్ అయితే ఒక్క రూపాయి కూడా ఇవ్వదు, కేంద్ర ప్రభుత్వం మున్సిపల్కి ఇస్తుంది. కావున మమ్మల్ని గ్రామ పంచాయతీగా కొనసాగిస్తే మేము కొద్దిగా అభివృద్ధి చెందుతాం. మద్దూరు మండలంలో కలిపితే 1-2 మున్సిపల్ కౌన్సిలర్ అవుతారు. కౌన్సిలర్లు అయితే మా మేజర్ గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు, ఎందుకంటే మద్దూరు మండలంలో మున్సిపల్ కౌన్సిలర్ల మెజార్టీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు మద్దూరు మండలాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. మా గ్రామ పంచాయతీ 4 కిలోమీటర్ల దూరం ఉంది, చాలా ఇబ్బంది కలుగుతుంది. గత ప్రభుత్వము తాండావాసులకు గిరిజనులు పెద్ద గ్రామ పంచాయతీలో తాండాలంతా ఆమ్లెట్ విలేజ్గా గ్రామ పంచాయతీకి అనుసంధానంగా ఉండేవి. ఎన్నో 70 సంవత్సరాల నుంచి కూడా గిరిజన ప్రాంతాలు, గిరిజన తాండాలు అభివృద్ధి చెందుతలేవు అని చెప్పి ఆలోచించి ఒక కమిటీ వేసి గ్రామ పంచాయతీలని సపరేట్గా చేసినాయి. ఎందుకు చేసింది? వాళ్ళ గ్రామ పంచాయతీలని వాళ్ళ సర్పంచ్ ఉంటే గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది. అన్ని విధాల ఆర్థికంగా, విద్యాపరంగా, వ్యవసాయం కానీ, తర్వాత బిజినెస్ కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది అందరూ కూడా ఆర్థికంగా బలంగా అయి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది. ఒకటే విషయం మేము విన్నవించుకునేది, మా ఎమ్మెల్యే గారికి కానీ, ప్రభుత్వ అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ తెలియజేసేది ఏంటంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ ప్రాంతం కర్ణాటక రాజ్యంలో విలీనంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, అటు ఒడిస్సా అటు విలీనమై ఉండేవి. అప్పుడే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఏకాకృతం కావాలి, ఒక రాష్ట్రంగా ఏర్పడాలని ఏర్పాటు చేసినప్పుడే మన తెలంగాణ ప్రాంత వాసులు మనమంతా కూడా, మన తాత ముత్తాతలందరూ కూడా మాకు తెలంగాణ సపరేట్ ఇవ్వాలి, మేము అభివృద్ధి చెందలేమని ఆనాడే తెలియజేస్తే కూడా అప్పుడున్న రాజకీయ నాయకులు దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేస్తే మనము అన్ని విధాల అభివృద్ధి చెందలేకపోయినాము. ఆ విషయం అప్పటి నుంచి ఉద్యమం చాలా ఏళ్లుగా కొనసాగించి 2014లో ఉద్యమాల ద్వారా మన తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టుకొని తెలంగాణ ఏర్పడినాం. ఈ విషయం ఈ సందర్భంగా ఎందుకు తెలియజేస్తున్నానంటే, 2 రాష్ట్రాలు కలిసే మొత్తం 2 ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఒక కన్ను మంచిగా, ఒక కన్ను చెడుగా అంటే కొనసాగించి అభివృద్ధి చెందలేకపోయినరు. రాష్ట్రమే అట్లా ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అప్పుడు చేయలేకపోయినరు. మద్దూరు, రెనువట్లను ఏకం చేసి ఏం అభివృద్ధి చేస్తారు? రెనువట్ల గ్రామము
గత 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి విషయంలో వచ్చి తెలుసుకోండి. మండల ప్రాంతంలో ఏం అభివృద్ధి చేసిండ్రో, రెన్వట్ల గ్రామంలో ఏం అభివృద్ధి అయ్యింది, ప్రభుత్వం ఇచ్చిన ప్రతి విషయంలో ఎట్లా డెవలప్ చేసినామో అనేది ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకోగలగాలి. మున్సిపల్ ఏర్పడితే డెవలప్లో మేము వెనుకబడిపోతామనే ఉద్దేశంలో మా గ్రామ ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి మా గ్రామ పంచాయతీని కొనసాగిస్తే మంచిదనే విషయం తెలియజేస్తున్నాం. ఒకవేళ మా గ్రామ పంచాయతీ గ్రామ సభ ఏర్పాటు 15 సెప్టెంబర్ 2022లోనే గ్రామ సభ ఏర్పాటు అధికారికంగా చేసి మా గ్రామ పంచాయతీని మున్సిపల్గా చేయవద్దు, గ్రామ పంచాయతీయే కొనసాగించాలనే విషయం మేము అందరము ఏకీకృతమయ్యి ఏకగ్రీవంగా తీర్మానించినాము. ఈ తీర్మానాన్ని కాదని రాష్ట్ర మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా చట్ట విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా మేము మా రెన్వట్ల గ్రామాన్ని మద్దూరులో కలిపి మున్సిపల్ చేస్తామని తీర్మానిస్తే మా గ్రామ ప్రజలందరం కూడా వ్యతిరేకిస్తున్నాము, తీర్మానం చేసినాము. అది చట్టబద్ధం కాదు. మీరు దయ ఉంచి ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మా గ్రామాన్ని గ్రామ పంచాయతీగానే ఉంచండి. మున్సిపల్ చేస్తే మేము న్యాయ పోరాటానికనే సిద్ధము. మా గ్రామ ప్రజలం మేమందరము ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మేము ఈ దీక్షలు, రిలే దీక్షలు కానీ, నిరసన దీక్ష ఖచ్చితంగా పోరాటాల గడ్డ తెలంగాణ గడ్డ, రెన్వట్ల గడ్డ కూడా పోరాటాల గడ్డ. కాబట్టి మేము శాంతియుతంగా పోరాటం చేసి ఖచ్చితంగా మా రెన్వట్లను గ్రామ పంచాయతీగా ఉండేటట్లు మేము విన్నవించుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మా రెన్వట్ల గ్రామ ప్రజల మీద దయ ఉంచి, మీ అందరు కూడా చేతులెత్తి మొక్కుతున్నాం, దయ ఉంచి మా రెన్వట్ల గ్రామాన్ని గ్రామ పంచాయతీగా కొనసాగించాలి. లేదు నిజంగా మున్సిపల్ ఏర్పడితే గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుందంటే ఏర్పాటు చేయండి. మద్దూరు మండలాన్ని మున్సిపల్ చేయదలుచుకుంటే చేయండి, మాకేమి అభ్యంతరం లేదు. మా గ్రామ పంచాయతీని మున్సిపల్తో కలవవద్దు. గ్రామ పంచాయతీ ఉంటే ఏం లాభాలు, మున్సిపల్ ఉంటే ఏం లాభం అనే విషయాన్ని మా గ్రామంలో వచ్చి అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి గ్రామ సభ ఏర్పాటు చేసి సభాముఖంగా అందరికీ లాభ నష్టాలు తెలియజేసి గ్రామ ప్రజలందరూ మున్సిపల్ చేయమంటే చేయండి, లేదా గ్రామ పంచాయతీ కొనసాగించాలంటే గ్రామ పంచాయతీ కొనసాగించాలని మేము విన్నవించుకుంటున్నాము. బోలో మీకు దయవల్ల మాకు ఏమి ఊళ్ళే బతుకు తెరువు లేదు. కూలి నాలు చేసుకొని ఏదో కర్వతం పని చేసుకొని బతికేటోళ్ళము. మా ఊరు మున్సిపాలిటీలా పోయిందంటే మా బతుకు తెరువు ఏం లేదు. కూలియో నాలో ఎద్దో వ్యవసాయమో దూడనో గొర్రెనో పెట్టుకొని బతికేటోళ్ళం ఉండము, బీద వాళ్ళం ఉండము. మమ్మల్ని పోయి అందులో కలిపితే మేము పొద్దంతా కూలి పని చేసినా, మా నడుములు వీకినా, కాళ్ళు చేతులు వీకినా, పొద్దుమికల తిండికి 5 మందికి తిండి కూడా కలది మాకు. ఆ తిండి తికని లేనిది ఏదో మీకు ఇక్కడ గవర్నమెంట్ జాబులు ఉన్నోళ్ళు చిట్టిలా కలుపుకుంటే బతకగలరు. మాకు ఏం లేదు. మేము అనాది కూలి కొడవలు చేసుకొని భూతాలిలో ఒరలాడి భూమిలో బుర్జ మింగి రాయేరి, రప్ప ఏరి, కట్టె కొట్టి, కంప కొట్టి బతికేవాళ్ళము. మమ్మల్ని కూడా పోయి అందుట్లో వేస్తే మా బతుకు బస్టాండ్ అవుతుంది. మీకంతా శరణార్థి. ఎవరు వచ్చినా మా ఊరు ఇయ్యమంటే ఇయ్యము. మా ఊళ్ళో ఏదున్నా మున్సిపాలిటీకి మేము ఇయ్యము. ఏదున్నా మా ఊళ్ళో మాది చెప్పుకొని మా ఊరు లోపల చిన్నలు పెద్దలు ఉంటాం అంతే. మేము ఎంతమంది ఎవరు వచ్చినా ఏ రాసిచ్చినా మేము మున్సిపాలిటీకి ఊరినివ్వము. మొత్తం మా ఊరంతా వచ్చి మొత్తం మద్దూరు మండలంలో కూర్చుంటాము. మొత్తం గవర్నమెంట్ నడపాలి. మా పిల్లలు, మా భార్య భర్తలే మొత్తం. రెన్వట్ల గ్రామాన్ని మాకు గ్రామ పంచాయతీగా ఉండాలని మా ధర్నా. మాకు కావాల్సింది ఏంటంటే మీరు మద్దూరులో విలీనం చేస్తే మున్సిపాల్ చేస్తారని అన్నారు. మీరు మున్సిపాల్ మా గ్రామస్తులను అడగకుండా మీరు ఎలా చేస్తారు అనేది ఒక ప్రశ్న ప్రతి ఒక్కరికి తెలియజేసి, ఊళ్ళో గ్రామ పెద్దలు మీరు అంటున్నారు కాబట్టి మీకు అందరికీ విన్నపం,
గ్రామ పేదలకు నష్టాలు ఏం జరుగుతాయి, మున్సిపాల్ చేస్తే లాభాలు ఏం జరుగుతాయి అనేది సమాధానం గ్రామ పంచాయతీ దగ్గర వచ్చి అందరినీ గ్రామ సభ టైపు ఏర్పాటు చేసి ప్రతి మీ చిన్న చిన్న ప్రోగ్రాంలు ఫంక్షన్లు ఏమైనా ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తారు. ఊరిని ఇంత పెద్ద ఎత్తున చేసేటప్పుడు మమ్మల్ని సంప్రదించారు అందుకని ఈ గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పిన తర్వాతనే మున్సిపాల్ ఏర్పాటు చేయాలి. గ్రామస్తులు ఒప్పుకుంటేనే మున్సిపాల్ చేయాలి, లేకపోతే గ్రామ పంచాయతీగానే కంపల్సరీ ఉండాలి. ఇది మా నినాదం.